నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు అశోక్ రెడ్డి. ఎక్కడ ఉంటారు? ముక్తాపూర్ షాపూర్ నగర్. అయితే ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ అంటే ఓకే, వాటర్ అయినా సరే, ఎలక్ట్రిసిటీ ఏదైనా సరే ఓకే. నెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ మంచిది? ఎందుకంటే కొన్ని మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు అయినా సరే, మన రీసెంట్గా టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేశారు బిఎస్ఐలో. అలాగే రేషన్ కార్డు పింఛన్లు కూడా మొన్న 15కు కొత్త వాళ్ళకి అర్హులైన అందరికీ పింఛన్లు ఓకే అవుతున్నాయి. నెక్స్ట్ రేషన్ కార్డులు ఇందిరా మిల్లు అయినా సరే. వాటర్ టైం టు టైం వస్తుందా మీకు? వాటర్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా రోడ్లు పడడం కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, దోమలు, చెత్తలు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అవేం లేవు. ఇప్పుడు రీసెంట్గా 8 కోట్లు ఒకటి శాంక్షన్ అయింది. అది రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. గాజుల రామవరంలో, మాదేపురంలో ఒక స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే మా హనుమంత్ అన్న రావాలని ఉంది. కాంగ్రెస్ ఇన్ఛార్జి కొద్లాపూర్. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నాడు, కానీ ఆయన నుంచి ఏం అయితే లేవు, వర్క్ ఏం చేయట్లేదు. ఇన్ఛార్జ్ ఉన్నా కానీ మొత్తం తిరిగి అన్ని మంచిగా చేస్తుంది. అంటే మీరు ఓటేసేటప్పుడు పార్టీని చూసి ఓటేస్తారా, ఆ పర్సన్ చూసి ఓటేస్తారా? పర్సన్ చూసి ఓటేస్తారు. పార్టీ ముఖ్యం కాదు, అందుబాటులో ఉండే వ్యక్తి ఎనీ టైం ఏ పనైనా చేస్తాడు.